హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ఫుల్. ఈరోజు వీడియోలో 2 రకాల బూందీ రెసిపీలని చూపించబోతున్నానండి. ఒకటేమో స్వీట్ బూందీ, అచ్చం మనకి బయట స్వీట్ షాప్ స్టైల్లో కుదిరేలా చేసి చూపించబోతున్నాను. అలాగే కారం బూందీ. 2 రెసిపీలు కూడా చాలా తేలిగ్గా చేసుకోవచ్చండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. బిగినర్స్ కూడా ఇట్టే చేసేయచ్చు. మరి ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా స్వీట్ బూందీ కోసం ఇక్కడ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి 2 కప్పుల వరకు శనగపిండిని ఇలాగ శుభ్రంగా జల్లించుకోవాలండి. జల్లించుకున్నాక ఇందులోనే చిటికెడు ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ చక్కగా బ్యాటర్ని దోసపిండిలాగా కలుపుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, ఇలాంటిది గెరటైతే చాలా బాగుంటుంది కలపటానికి. ఇలాగ మొత్తం కలుపుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, బ్యాటర్ని ఈ వీడియోలో చూపించేలాగా ఇలా ఉండాలన్నమాట. మనం ఇలాగ వేలితో ఇలా అంటే గనక మనకి తెలిసిపోద్ది, ఈ టెక్స్చర్ రావాలి. ఇప్పుడు మనం కలుపుకున్న బ్యాటర్ని 2 గిన్నెల్లో ఇలా తీసుకున్నానండి. వీటిలో ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తున్నాను. బయట స్వీట్ షాప్ స్టైల్లో కలర్గా ఉంటుంది కదా, ఆ టెక్స్చర్ రావడానికి ఇలాగా రెడ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ని ఇలా యాడ్ చేశాను. మీకు ఈ కలర్స్ ఏమీ వద్దనుకుంటే ఇవి స్కిప్ చేసేసి నార్మల్గా బూందీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ బూందీ చేసుకోవడానికి బూందీ గెరటిని వాడుతున్నానండి. ఆయిల్ బాగా హీట్గా ఉండాలండి. హీట్ అయిన తర్వాత చక్కగా ఇలాగ బూందీ గరిటె మీద మనం కలిపి పెట్టుకున్న ఈ పిండినంతా ఇలా వేసుకుంటూ చక్కగా బూందీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ బూందీని ప్రిపేర్ చేసుకునేటప్పుడే ఒక్కొక్కసారి ఈ గెరిటెని అడుగును కూడా ఇలా తుడుచుకోవాలండి. చూసారు కదా, ఇలాగ చక్కగా క్రిస్పీగా వేగిన తర్వాత బూందీని తీసేసుకొని మిగతాదంతా కూడా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఈ కలర్ కలిపాం కదా, వాటిని కూడా ఇలాగే వేసుకొని చక్కగా వేగిన తర్వాత ఒక్కొక్కటిగా తీసి ఇలాగే మొత్తం బూందీని కూడా ముందుగా ప్రిపేర్ చేసుకోవాలండి. అలాగే ఈ బూందీ ప్రిపేర్ చేయడానికి ఆయిల్ మాత్రం మధ్య మధ్యలో బాగా హీట్ చేసుకుంటూ ఇలా బూందీలు వేసుకోవాలండి. లేదంటే గనక అడుక్కు వెళ్ళిపోయి సరిగ్గా రావు, బూందీలు షేప్ అవుట్ అయిపోతాయి. చూసారు కదా, మొత్తం కూడా ఇలాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు దీనికోసం షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలండి. మీరు ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నారో అదే కొలతతోని ఇక్కడ పంచదార కూడా తీసుకోవాలి. 2 కప్పుల పంచదారకి ఇక్కడ నేను 1.5 కప్ వరకు వాటర్ వేసానండి. వేసి ఇదంతా బాగా మరిగిన తర్వాత 2 ఇలాచీల్ని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇంకా కొంచెం బంకగా రావాలన్నమాట. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ఇదంతా కూడా వేసుకోవాలి. ఇవి వేసే ముందు కొంచెం నిమ్మరసం యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత ఇదంతా వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి చక్కగా లో ఫ్లేమ్లో వదిలేసేయండి. తర్వాత ఇంకా స్టవ్ ఆపేసి బయట పెట్టి ఇదంతా కూడా ఒక అరగంటకు ఒకసారి ఇలాగ కలుపుతూ ఉండారంటే ఈ బూందీ అంతా ఈ షుగర్ సిరప్ని పీల్చుకొని చక్కగా మనకి స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ఉంటుందో అచ్చం అలాగే కుదురుతుందండి. ఇప్పుడు 2వ రకం కారం బూందీని ఎలా చేయాలో చూసేద్దామండి. దీనికోసం ఇక్కడ నేను 3 కప్పుల వరకు శనగపిండిని తీసుకున్నాను. ఇది ఆల్రెడీ నేను జల్లించానండి, మీరు కూడా జల్లించి తీసుకోండి. అలాగే 1.5 కప్ వరకు బియ్యం పిండి తీసుకున్నాను. అంటే కప్పు శనగపిండికి అరకప్పు బియ్యం పిండి తీసుకోవాలండి, అప్పుడు క్రిస్పీగా వస్తాయి. అలాగే కొంచెం పసుపు, రుచికి సరిపడా అంత ఉప్పు వేసానండి. ఉప్పు అనేది తక్కువ వేసుకున్నా పర్వాలేదు, తర్వాత బూందీ చేశాక మళ్ళీ వేస్తామండి. ఇందులో కొంచెం బేకింగ్ సోడా వేసుకొని వేడిగా ఉన్న ఆయిల్ 2 స్పూన్స్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెంగా నార్మల్ వాటరేనండి ఇలా యాడ్ చేసుకుంటూ దోస బ్యాటర్ కన్నా కూడా కొంచెం థిక్గా కలుపుకోవాలి. అప్పుడే బూందీలు అనేది గెరటిలో వేసినప్పుడు చక్కగా షేప్ అవుట్ అవ్వకుండా వస్తాయండి. ఇదంతా కూడా బాగా ఇలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఆయిల్ని మనం డీప్ ఫ్రై కోసం పెట్టి బాగా హీట్గా ఉన్నప్పుడే ఈ బూందీని చేసుకోవాలి. చూసారు కదా, ఈ టెక్స్చర్ వస్తే సరిపోతుంది. ఇలాగా ఒకసారి చెక్ చేసుకోండి. ఒక డ్రాప్ వేయగానే బూందీ అనేది ఇలా పైకి తేలితే కరెక్ట్గా ఆయిల్ హీట్ అయినట్టు. ఇప్పుడు బూందీ గెరటి మీద ఈ బ్యాటర్ని కొంచెం వేసుకుంటూ చక్కగా బూందీని చేసుకోవడమేనండి. వీటిని ఇలా కలుపుతూ హై ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకొని అంత బూందీ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఉంచి ఇలాగా తీసి ఒక టిష్యూ పేపర్ మీద కానీ బౌల్లో కానీ వేసుకోండి. మిగిలిన బూందీ అంతా కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత అదే వేడి నూనెలోని పల్లీలు వేస్తున్నానండి. ఇక్కడ నేను ఒక 100 గ్రాముల వరకు పల్లీలని ఇలాగ బాగా వేయించుకొని తీసి మనం రెడీ చేసుకున్న ఈ బూందీలో వేసుకోవాలి.
అలాగే అదే నూనెలోనే కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా చక్కగా ఇలాగ వేయించి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బూందీలో వేసేసుకోవాలండి. ఇలా కరివేపాకు వేస్తే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ. అలాగే 4 వెల్లుల్లిపాయలను కూడా ఇలాగ దంచి కొంచెం ఒక్కసారి ఇలాగ ఫ్రై చేసి ఆ బూందీలో ఇలా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం అలాగే చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. ఆల్రెడీ మనం బూందీ ప్రిపేర్ చేసేటప్పుడు ఉప్పు వేసాం కదా, కాబట్టి కొంచెం వేసుకొని ఇలాగ ధనియాల పొడి వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటే కారం బూందీ రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ఈ 2 రెసిపీలని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.